హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు సలహాలిచ్చే యంత్రం. కుంతల దేశాన్ని పాలించే సంతనవర్మ గొప్ప ధర్మబుద్ధి గలవాడు. ఆయన పాలనలో ఉన్న మారుమూల గ్రామ ప్రజలకు కూడా శత్రుభయం గాని, దొంగల భీతి గాని ఉండేది కాదు. అయితే అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాల కారణంగా అతివృష్టి, అనావృష్టి దాపురించి ప్రజలు ఇక్కట్ల పాలయ్యేవారు. అలాంటి సమయాల్లో సంతనవర్మ స్వయంగా ఆయా ప్రాంతాలు సందర్శించి బాధలకు గురి అయిన వారికి తగు సాయం చేస్తుండేవాడు. ఒక వానాకాలంలో కుంతల దేశంలో ప్రవహించే బలభద్రా నది పొంగి కొన్ని ప్రాంతాలు జలమయమైపోయినాయి. సంతనవర్మ కొందరు రాజోద్యోగులను వెంటపెట్టుకుని అక్కడికి పోయి పంట పొలాలు, ఇళ్ళు పోగొట్టుకున్న వారికి రక్షణ కల్పించాడు. ఆయన తిరిగి రాజధానికి వస్తుండగా ఒక అరణ్య ప్రాంతాన ముని ఆశ్రమం ఒకటి కనిపించింది. విచారించగా ఆ ఆశ్రమం జ్ఞానాశ్రయుడు అనే మునిదని, ఆయన గొప్ప తపశ్శక్తి, యోగ విద్యలు ఎరిగినవాడని తెలిసింది. సంతనవర్మ ఆ మునిని దర్శించాడు. సాదరంగా ఆహ్వానించి, రాజా, నువ్వు ఎంతో ధర్మబుద్ధి కలవాడవని, ప్రజల సుఖమే నీ సుఖంగా పాలన చేస్తున్నావని విన్నాను. నీలాంటి రాజులు అరుదు. నన్ను చూడవచ్చావు కనుక నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు అని అన్నాడు. సంతనవర్మ వినయంగా, మహాత్మా, ప్రజల సంక్షేమం కోసం నేనెన్నో కార్యక్రమాలు తలపెట్టాను. కానీ అవి నేను ఆశించినంత వేగంగా జరగడం లేదు. వరదలు, తుఫానులు లాంటి ప్రకృతి వైపరీత్యాలను ఆపలేము, నిజమే. అయినా వాటి వల్ల ప్రజలు విపరీతమైన బాధలకు గురి కాకుండా ముందుగానే తగు రక్షణ చర్యలు ప్రారంభించవచ్చు. అది నాకు సాధ్యపడటం లేదు. తమరే ఏదైనా మంచి మార్గం మాకు చూపించాలి అని కోరాడు. జ్ఞానాశ్రయుడు చిరునవ్వు నవ్వి, నీ కోరిక బాగానే ఉన్నది. పని ఏదైనా దాన్ని సక్రమంగా నిర్వహించాలంటే ముందు చక్కగా ఆలోచించాలి. అప్పుడే అది జయప్రదం అవుతుంది. నీ దగ్గర దక్షత గల ఉద్యోగులు ఉన్న మాట నిజమేనా అని అడిగాడు. అందుకు సంతనవర్మ, నా ఉద్యోగుల దక్షతలోనూ శక్తి సామర్థ్యాలలోనూ నాకు నమ్మకం ఉన్నది. వాళ్ళు రాజ్యపాలనకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ తగిన సలహాలు ఇస్తూ సహకరిస్తున్నారు. ప్రజాహిత కార్యాలు మరింత వేగంగా జరగాలన్నదే నా తాపత్రయం. ముని కొద్దిసేపు మౌనంగా ఊరుకుని తరువాత, రాజా, అలా అయితే నీకు అపూర్వ శక్తులు గల ఒక చిన్న యంత్రాన్ని బహుమానంగా ఇస్తాను. దాన్ని శిరస్సు మీద ఉంచుకుని ఏది జరగాలనుకుంటున్నావో అది మనస్సులో అనుకుంటే చాలు. అప్పుడు యంత్రంలోంచి తగిన సూచనలు, సలహాలు వినిపిస్తాయి అని దంతంతో చేసిన ఒక చిన్న పెట్టెను సంతనవర్మకు ఇచ్చాడు. మహాప్రసాదం అంటూ సంతనవర్మ దాన్ని తీసుకున్నాడు. అప్పుడు జ్ఞానాశ్రయుడు, రాజా, ఈ యంత్రాన్ని గురించి నీకొక ముఖ్య విషయం చెప్పవలసి ఉన్నది. దీన్ని నా తపశ్శక్తి కొంత ధారపోసి నిర్మించాను. అందువల్ల దీని మహిమ నేను జీవించి ఉన్నంత వరకే ఉంటుంది. ఇప్పటికే నేను 80 ఏళ్ల పైబడ్డవాణ్ణి, యోగ సాధన చేసిన వాణ్ణి గనుక మరొక 15 ఏళ్ళు బతకగలను. అంతవరకు దీన్ని నువ్వు నిశ్చింతగా వాడుకోవచ్చు. ఆ తర్వాత అది కేవలం దంతపు పెట్టె మాత్రమే అన్నాడు. సంతనవర్మ కొంచెం సేపు ఆలోచించి యంత్రాన్ని మునికి ఇచ్చివేస్తూ, దీన్ని నేను స్వీకరించలేను. తమరు ఆగ్రహించక మన్నించండి అన్నాడు. ముని ఆశ్చర్యపోయి, రాజా, దీన్ని ఏ కారణం వల్ల నిరాకరిస్తున్నావు? ఈ యంత్రాన్ని 15 సంవత్సరాల పాటు నిశ్చింతగా వాడుకోవచ్చని ముందే చెప్పాను కదా. అందువల్ల నువ్వు కోరుకుంటున్న ప్రజోపకరమైన ఎన్నో కార్యాలు సాధించవచ్చు కదా అని అన్నాడు. మహాత్మా, మరొకసారి మన్నించవలసిందిగా కోరుచున్నాను. ఈ యంత్రం వల్ల నాకు తాత్కాలికంగా కొన్ని ప్రయోజనాలు లభించవచ్చు, కానీ భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను గురించి ఆలోచించాలి కదా. ఆ కారణంగానే దాన్ని వద్దంటున్నాను అని అన్నాడు.
ముని చిన్నగా నవ్వి సంతనవర్మను మౌనంగా దీవించి సాగనంపాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సంతనవర్మ పరమ దురాశపరుడే కాక అమాయకుడుగా కనిపిస్తున్నాడు. అతడి కోరిక విని ముని తన తపశ్శక్తి కొంత ధారపోసి నిర్మించిన సలహాలిచ్చే యంత్రాన్ని బహూకరించాడు. అయినా అతడు తృప్తి పడక దాన్ని మునికి తిరిగి ఇచ్చివేశాడు. పైగా భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలంటూ తన అమాయకత్వాన్ని బయటపెట్టుకున్నాడు. ఈ విధంగా అతడు ప్రజలకు మహోపకారం చేయగల అవకాశాన్ని జార విడిచాడు. ఇందుకు కారణం అతడి దురాశ, అమాయకత్వాలే కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సంతనవర్మ ముని జ్ఞానాశ్రయుడిచ్చిన యంత్రాన్ని తిరిగి ఇచ్చివేయటంలో గొప్ప ఇంగిత జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రదర్శించాడు. ఏవో చిన్న లోపాలున్నా అతడు స్వయంగా ఆలోచించి తన ఉద్యోగులిచ్చే సలహాలను పాటించి రాజ్యాన్ని చక్కగా పాటిస్తున్నాడు. అటువంటప్పుడు ముని ఇచ్చిన యంత్రాన్ని గనక అతడు ఉపయోగించడం ప్రారంభిస్తే ఇక వాళ్ళల్లో ఎవరికీ ఆలోచించవలసిన అవసరం కలగదు. అందువల్ల వాళ్ళ మెదళ్ళు మొద్దుబారి ఆలోచన శక్తి సన్నగిల్లే అవకాశం ఉన్నది. 15 సంవత్సరాల తర్వాత యంత్రం తన శక్తిని కోల్పోవడంతో వాళ్ళు సక్రమంగా ఆలోచించడాన్ని మొదటి నుంచి మళ్ళీ నేర్చుకోవలసి వస్తుంది. ఆలోచన శక్తి ఉన్నందువల్లనే మనిషి తక్కిన జీవాలన్నిటికన్నా ఎన్నో రెట్లు అధికుడు అనిపించుకుంటున్నాడు. ఆ శక్తిని ఖచ్చితంగా వదులుకొని మంత్రాలతోటి, యంత్రాలతోటి పొందే ప్రయోజనం చాలా తాత్కాలికమైనది. ఇంత ఆలోచించగలిగిన సంతనవర్మ దురాశపరుడు కాదు, అమాయకుడు కాదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా అండి? నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి. మరి ఈ కథలో ఏ అంశం మీకు నచ్చిందో తప్పనిసరిగా కామెంట్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ అండి.